రాష్ట్రం వచ్చింది మన పాలకులు మనల్ని పాలిస్తున్నా కూడా ఆ సమస్యల పట్ల గత పాలకులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో, గత పాలకులు ఏ రకంగా మన సమస్యల్ని పట్టించుకోకుండా ఉన్నారో ఈ రోజు కూడా అందుకు భిన్నంగా ఉన్నట్టుగా రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే 2014లో కరువు వచ్చినప్పుడు మేము పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది, కరువు విలయతాండవం చేస్తుంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పశువులు తాగడానికి నీళ్లు లేక, పశుగ్రాసం లేక కబేలాలకు అమ్ముకుంటున్నారు. ఈరోజు పశువులు కోతకు పోతున్నాయి, మండికి పోతున్నాయి, అమ్ముడు పోతున్నాయి, కోసి అమ్ముతున్నారు. పాడి సంపద ఎక్కడైతే కన్నీరు పెడుతుందో, రైతు కంటనీరు పెడతాడో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు అని చెప్పి మనం గతంలో చెప్పడం జరిగింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్ల మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 3 సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. అప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, మేము ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కరువులను కానీ వరదలను కానీ మేము ప్రత్యక్షంగా నిలువరించలేము, నివారించలేము, చర్యలు తీసుకోలేము. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలను వీటిని పరిష్కారం కోసం, వాటి నిధుల కోసం మాకు నివేదికలు పంపిస్తే ఆ నివేదికల మీద ఇక్కడి నుంచి మేము అధికారులను పంపించి ఫీల్డ్లో వెరిఫై చేసి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడ ఉన్న కష్టాలను చూసి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది తప్ప మేము ప్రత్యక్షంగా నిధులు విడుదల చేయడానికి లేదు. మీ తెలంగాణ ప్రభుత్వం మాకు ఇంతవరకు నివేదికలు ఇవ్వలేదని చెప్పి కేంద్ర మంత్రివర్యులే చెప్పడం జరిగింది. ఆనాడు మేము కేంద్ర మంత్రివర్యుల నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోట్ పెట్టించినాం. మీ రాష్ట్రంలో కరువు ఉన్నదని చెప్పి తెలుగుదేశం పార్టీ మాకు ఫిర్యాదు చేసింది, ఈ ఫిర్యాదు మీద మీరు నివేదికలు పంపండి అని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని నివేదికలు అడగడం జరిగింది. అయితే వీళ్ళన్నీ తేరుకొని సమాచారం తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపే లోపల జరగాల్సిన నష్టం జరిగింది, ఇప్పుడు చేయగలిగింది కూడా లేదని చెప్పి 2014-15లో కేంద్ర ప్రభుత్వం అనడం జరిగింది. 2వ సంవత్సరం కూడా ఈరోజు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంది. మేము మొదటి నుంచి రైతులు చనిపోతున్న గ్రామాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. ఇవాళ ఈ కరువు వల్ల పశువులను మండికి అమ్ముకోవడమే కాకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు వ్యవసాయ పెట్టుబడుల కోసం లక్షల రూపాయలు అప్పులు చేసిన రైతాంగం ఈ అప్పులు తీర్చలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందరికి వచ్చి, ఆ మధ్య కొన్ని టీవీ ఛానల్స్లలో మేము చూసినాం ఇంటర్వ్యూలు, అప్పు ఇచ్చిన వాడు వచ్చి ఆ రైతును పట్టుకొని అప్పు కడతావా లేకపోతే నీ పిల్లాన్ని నాతో పంపిస్తావా అని నిలదీస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడని టీవీల ముందల ఆడపడుచు కంట నీరు పెట్టింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం కలగలేదు అధ్యక్ష. ఆనాడు మేము అన్ని జిల్లాలు తిరిగి 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు మేము తెలుగుదేశం పార్టీ నుంచి 1000 మంది రైతులను ఈ 9 జిల్లాలలో ఆదుకోవడం జరిగింది. మేము పదే విజ్ఞప్తి చేసి పదే ప్రభుత్వం మీద పోరాటం చేసి చివరికి అన్ని పక్షాలు కలిపి ఇదే శాసనసభను స్తంభింపజేస్తే మీరు మమ్మల్ని సభ నుంచి బహిష్కరిస్తే మేమందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి వారం రోజులు ప్రతి జిల్లా తిరిగి మేము రాష్ట్ర బంధుకు కూడా పిలుపునివ్వడం జరిగింది ఆనాడు అన్ని పక్షాలను కలిసి. అప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోవడానికి 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని జీవో ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఆ జీవో అయితే ఇవ్వడం జరిగింది, కానీ మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు 2014 సంవత్సరంలోనే 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నివేదికలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా ఎన్ని ఇచ్చిండ్రంటే మొత్తము రైతులు ఆత్మహత్య చేసుకున్న దాంట్లో వరంగల్లో 220 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తిస్తే ఎక్స్గ్రేషియాకు 54 మందికే చెల్లించడం జరిగింది.
కరీంనగర్ జిల్లాలో 139 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అక్కడ 69 మంది మాత్రమే ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాలో 103 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే 64 మందికి మాత్రమే అక్కడ ఎక్స్గ్రేషియాకు ఎన్నిక చేయడం జరిగింది. ఆదిలాబాద్లో 95 మంది చనిపోతే 20 మంది రైతులను మాత్రమే గుర్తించడం జరిగింది. నిజామాబాద్లో 75 మంది అంటే అక్కడ 4గురికే నష్టపరిహారానికి ఎన్నిక చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 65 మంది చచ్చిపోతే 43 మంది రైతులకు మాత్రమే ఈరోజు నష్టపరిహారానికి ఎన్నిక చేయడం జరిగింది. మెదక్ జిల్లాలో 60 మంది చచ్చిపోతే 45 మందికి మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో 53 మంది చచ్చిపోతే 27 మంది మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 21 మంది చనిపోతే 16 మందికి మాత్రమే నష్టపరిహారం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం 831 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తిస్తే నష్టపరిహారానికి ఎన్నిక చేసింది 342 మాత్రమే అని మాకు సమాచారం అందుతున్నది అధ్యక్ష. నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి టేబుల్ చేసిన అధ్యక్ష చనిపోయిన రైతుల గురించి. సోదరులు గౌరవ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ఆత్మహత్యల గురించి ఆత్మహత్యలు జరగకూడదనే అందరి అభిప్రాయం అధ్యక్ష. కానీ కొన్ని కారణాల్లో జరిగినప్పటికీ కూడా ఏదో కొత్తగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మా హయాంలో అసలు ఆత్మహత్యలే జరగలేదు, మేము సరిపోయిన వారందరికీ కూడా ఎక్స్గ్రేస్ ఇచ్చినాం అనేటువంటి ఒక మాట ఒకవేళ చేసి ఉండుంటే ఇప్పుడు మాటకు విలువ ఉండేది అధ్యక్ష. ఇక్కడ గణాంకాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం 1998 నుంచి 2014 వరకు తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరి హయాంలో వారు చెప్పిన నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో యొక్క సమాచారం అధ్యక్ష నా దగ్గర ఉంది. కంబైన్డ్ స్టేట్లో దయచేసి వినండి అందరు కూడా 34,073 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఎన్సీఆర్బి రిపోర్ట్ అధ్యక్ష. అయితే ప్రభుత్వాలు వారికి ఉన్నటువంటి విధి విధానాలను అనుసరించి ఆత్మహత్యల యొక్క రిపోర్ట్ తెప్పించుకొని జెన్యూన్ ఎవరనేది చేస్తే ఆ రోజుల్లో కూడా కంబైన్డ్ స్టేట్లో 6,212 మెంబర్స్కి ఇచ్చారు అధ్యక్ష, యాజ్ అగైన్స్ 34,000 అధ్యక్ష. అందులో నేను స్టేట్ వారిగా విడిపించి చెప్తే కూడా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో 7,304 మంది చనిపోతే 3,960 మందికి ఇచ్చారు అధ్యక్ష. ఆంధ్రలో 26,769 చచ్చిపోతే అధ్యక్ష 2,252 మందికి ఇచ్చారు అధ్యక్ష. 4 సంవత్సరాల వారికి ఉంది అధ్యక్ష. ఆంధ్రలో 98లో 20 అంటే 1,594 మంది చనిపోతే 20, 99లో 1,762 చనిపోతే 31, 2000లో 1,302 చనిపోతే 33, 2001లో 1,219 చనిపోతే 52, ఇట్లా మొత్తం అధ్యక్ష 26,769 మందికి 2,252కి ఇచ్చారు అధ్యక్ష. ఇదేదో కొత్తగా వచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఆత్మహత్య జరుగుతున్నట్టుగా మేమేదో పాపం చేస్తున్నట్టుగా ఇది మాట్లాడడం అధ్యక్ష భావ్యం కాదు అధ్యక్ష. ఇక్కడ కూడా కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు 421 జీవో ఇచ్చారు అధ్యక్ష, 3 మెన్ కమిటీ. ఇప్పుడు అదే 3 మెన్ కమిటీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మేము ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నాం అధ్యక్ష. ఎక్స్గ్రేషియా సంఖ్య కూడా వారు అన్నటువంటిది 300 కాదు అధ్యక్ష. ఇప్పటికి వరకు 6 లక్షల ప్రకారంగా 419 మందికి ఇచ్చాము అధ్యక్ష, అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా. అంతేగాని ఇంతమంది చనిపోయినారు వీళ్ళు తక్కువ చూపిస్తుండ్రు, మరి ఆనాడు ఎవరు చూపించారు అధ్యక్ష? మరి ఇది ఈ రిపోర్ట్ సమాధానం ఏంటి అధ్యక్ష? ఆత్మహత్యలు అనేది చాలా బాధాకరమే, కానీ చెప్పేటప్పుడు ఏదో కేవలం మా హయాంలో మొత్తం చనిపోయిన అందరికి ఇచ్చేసినాం, 1000 మంది చనిపోయినందుకు ఇచ్చేసినాం, మీరు ఇస్తారంటే మీరు ఇచ్చి చేసి ఉండుంటే మీ మాటకి విలువ ఉండేది. కానీ ఆ రోజు చేసింది మీరు రికార్డు ఇక్కడ ఉంది. దయచేసి దీన్ని మాట్లాడేటప్పుడు ఏదో బట్టగాల్సి మీ చేస్తామన్నటువంటి ధోరణిలో మాట్లాడితే ఈ పద్ధతి కాదు అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడుకుందాం. అందరం కలిసి ఇక్కడ కూర్చున్నది ఒక మాట, మంచి మాట అన్నారు, శాశ్వత పరిష్కారం. ఎస్, వీ హ్యావ్ టు డూ ఇట్.
ఇప్పటికైనా అందరం కలిసి శాశ్వత పరిష్కారం చేసి తెలంగాణను కరువు లేనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి ఏం చేయాలో అందరం కలిసి పనిచేస్తాం అధ్యక్ష. ఆ యొక్క సలహా మంచి సలహా. దానికోసం ఎంత నిధులు ఖర్చు అయినా చేద్దాం. ఈ కరువు వచ్చిన తర్వాత కరువు వచ్చిందంటే ఎందుకు వచ్చిందా అధ్యక్ష కరువు ఇది? అంటే 22 నెలల కింద వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కరువు వచ్చిందా? ఇన్నేళ్లు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క నివారణ చర్యలు చేపట్టు ఉంటే ఇలా కరువు ఉండేదా? నేను నా రిప్లై మాట్లాడతాను అధ్యక్ష. దయచేసి కరువు రావడం అనేది బాధాకరమే. కరువు నివారణ చర్యలు చేపడదాం. అందరం కలిసి ఈ సభ ద్వారా రాష్ట్రంలో శాశ్వతమైనటువంటి కరువు నివారణ చేయడానికి కోసం ఏమేం చేయాలో అందరం కలిసికట్టుగా చేసుకుందాం. కరువు రాకుండా చేసుకుందాం. అంతేగాని ఆత్మహత్య జరిగినాయి తక్కువ చూపిస్తున్నారు, ఇదంతా ఏంది అధ్యక్ష? మరి రైతుల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి మంత్రి అయినరు. తప్పకుండా వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం. వారంటే నాకు గౌరవం కూడా, వ్యక్తిగతంగా కూడా నాకు వారంటే అభిమానం, గౌరవం. కానీ ఈరోజు వారు ఏదైతే మాట్లాడుతున్నారో వారి మాటలు నేను ఆమోదించలేకపోతున్నా అధ్యక్ష. ఎందుకంటే 1983 నుంచి ఒకవేళ 35 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే పెద్దలు చంద్రశేఖరరావు గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు కడియం శ్రీహరి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ అధికారం చెలాయించి చావులకంత కారణం వాళ్ళే కదా అధ్యక్ష. ఆనాడు చావులకు బాధ్యత ఉన్నవాళ్ళు, ఆనాడు అధికారంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఆనాడు అదే వస్తున్నాను సార్. నో ఆనాడు అధికారంలో ఉన్న పాలకులే కారణమైతే ఆనాటి పాలకుల భాగస్వాములు కదా అధ్యక్ష వీళ్ళు. దయచేసి ఆనాటి తప్పులను శ్రీనివాస్ గౌడ్ గారో లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారో దేని మీద మాట్లాడుతున్నాం, ఎంతమేరకు మాట్లాడుతున్నాం, ఇతర వాళ్ళు కూడా ఏం మాట్లాడినా దాన్ని బట్టి మాట్లాడితే పద్ధతి బాగుంటుంది అధ్యక్ష. ప్రత్యేకమైన చర్చ పెట్టుకున్నాం. రైతులకు ఊరటనివ్వాలనే దాని కొరకు చర్చ పెట్టుకున్నాం. దీని ద్వారా మాకు కూడా ఏదైనా జరుగుతుందని చెప్పి అవతల ప్రజలు ఎదురు చూస్తుంటారు అధ్యక్ష. మీరు మాట్లాడిన దాన్ని సరి చేస్తూ గౌరవ మంత్రి గారు చెప్పినారు, మీ మీదేం ఆరోపణలు చేయలే. ఒక రిమార్క్గా శాశ్వతమైన కరువు నివారణ కొరకు ఏం తీసుకుందాం, గతంలో తీసుకోలేదు ఆ చర్యలు, వాటన్నిటి ఫలితం ఇవాళ ఇబ్బంది వచ్చింది. 1-2 సంవత్సరాలు వర్షాలు రానంత మాత్రాన ప్రజలు ఇంతగానో ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండేటట్లుగా రేపటి భవిష్యత్తుకి ఏం చేద్దాం, అటువంటి శాశ్వతమైన కరువు నివారణ చర్యలు తీసుకోవడానికి కావాల్సిన పనులను మనం చేపడదాం. ఆ పద్ధతిలోనే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందరం కలిసి చేద్దామని కూడా చెప్పినారు అధ్యక్ష. అందరం అన్ని పార్టీలు కలిసే చేద్దాం, అందరం కలిసి ఆలోచన చేద్దాం, అందరం సభ్యులను కలిసి చేద్దాం అని చెప్పినారు. మీ మీద విమర్శలు చేయలే. కానీ పోచారం గారంటే గౌరవం ఉంది, ఇప్పుడు ఏదో పోయింది, రైతులకు ఏదో చేస్తారనుకున్నా కానీ ఏం చేయలేదు. ఇక దానికి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న మంత్రులు మీరు చేపట్టే జరిగింది. మళ్ళీ ఆ చర్చలకు పోదలుచుకుంటే గట్లనే నడుస్తుంది మళ్ళీ సభ. కానీ ఆ పద్ధతిలో పోకుండా మీరు ఏదైనా నిర్మాణాత్మకమైన సూచన చేయదలుచుకుంటే వారి వ్యాఖ్యల్ని ఆమోదిస్తలేరన్నారు, అంతవరకు ఓకే. ఆమోదించడం ఆమోదించకపోవడం అది మన ఇష్టం, చూస్తున్న ప్రజల ఇష్టం. ఎవరిది ఆమోదిస్తారో ఎవరిది ఆమోదించారో ప్రజలు నిర్ణయించుకుంటారు అల్టిమేట్గా. కానీ మళ్ళీ వ్యక్తిగతమైన విమర్శలకు పోయి ఈ చర్చను ఇంకో తిరిగి తీసుకుపోయి ఏదో గడబడి కావాలి, దాని ద్వారా మాకు ఏదో పత్రికల మైలేజ్ రావాలి, ఈ ఆలోచనలు బంద్ చేయండి దయచేసి. నిర్మాణాత్మకమైన సూచనలు ఏదో చేయదలుచుకుంటే, రైతులకు ఉపయోగమైన సూచనలు ఏదో చేయదలుచుకుంటే, కరువు నివారణ కొరకు ప్రభుత్వం చేసేదానికంటే ఇంకా గొప్ప సూచనలు మీరు ఏదైనా చేయదలుచుకుంటే చేయండి, ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. నిన్న మొన్న కూడా చూసినారు, ప్రతిపక్షాల వైపు నుంచి ఏదైనా మంచి సూచనలు వచ్చాయి అనుకున్నప్పుడు 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి గారు ప్రధాని ఆమోదిస్తూ ఉన్నారు. ఆ పద్ధతుల్లో ఉండండి. కానీ ఈ రకంగా వ్యక్తిగతమైన దాడులు చేసి, వ్యక్తిగతమైన విమర్శలు చేసి ప్రభుత్వ పక్షాన్ని రెచ్చగొట్టి ఏదో చేద్దామనే ఆలోచన మంచిది కాదు. దయచేసి అటువంటి మాటల్ని మళ్ళీ రానియకుండా చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నాం అధ్యక్ష, శాసనసభలో ఉన్నాం అధ్యక్ష. ఎక్కువ చెప్పదలుసు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను మినిస్టర్ అధ్యక్ష, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ విషయంలో
నేను వ్యక్తిగతంగా నాడు బోధన్ అండ్ నిజామాబాద్ జిల్లాలో బోధన్ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి షుగర్ కేన్ గ్రోయర్స్కి అన్యాయం అవుతుంది, ప్రైవేటైజేషన్ చేయవద్దని చెప్పేసి నేను వ్యతిరేకించాను అధ్యక్ష. వ్యతిరేకిస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్ష. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఆ నియోజకవర్గ ఆ జిల్లా మంత్రిని కమిటీ వేయలేదు అధ్యక్ష. విద్యాధరరావు గారిని, యనమల రామకృష్ణుడి కమిటీ లేదు అధ్యక్ష. ఈ యొక్క ప్రైవేటైజేషన్ తతంగం జరిపారు అధ్యక్ష. ఆఖరికి మీరు అందరూ వినాలి, ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాను నేను. తీరా ఫైనల్ నిర్ణయం తీసుకుని ఇక్కడ కొంత ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, ఇక్కడ ఫైనల్ నిర్ణయం తీసుకునే రోజు అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఇంటి గారికి పిలిచారు అధ్యక్ష. చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ, ఎన్ఎస్ఎఫ్ ఎండి, నేను, గోపాల మన ఇది షుగర్ మినిస్టరు గోపాల్ కాదు మన విజయనగరం పెద్ద ఆయన అందరం కూడా ఉన్నాం అధ్యక్ష. అప్పటికి నిర్ణయం తీసుకుంటుంటే కూడా సార్ చివరి క్షణం ఆలోచించండి సార్, ఇది చాలా బాధాకరం, ఇది మదర్ యూనిట్ సార్, దీనివల్ల 10 యూనిట్ తయారైనాయి, ఆ నష్టాన్ని దీనికి భర్తీ చేయకండి, దయచేసి నేను చేతుల్లో దండం పెడుతున్నా సార్, నిర్ణయం తీసుకోవద్దు సార్ అంటే ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడు చెప్తాను, అవసరం వచ్చింది. సోహం కూర్చుంటే అధ్యక్ష, నా పక్కన షుగర్ మినిస్టర్ ఉన్నాడు, లేచి చంద్రబాబు నాయుడు నా తొడ మీద కొట్టింది అధ్యక్ష. లేచి ఇరిటేషన్ అయ్యి నేను వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే నా ధోతి కదా సన్నంది ఎర్రగా అయింది. అయిన తర్వాత ఆయన కిందికి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఆయన కిందికి వెళ్ళిపోయాడు, నేను లేవ్వలే. మళ్ళీ గన్మెన్ దోలేసి నన్ను పిలిపించాడు. సారీ శ్రీనివాసరెడ్డి, నేను కొద్ది ఇరిటేషన్ నేను కొట్టాను, దెబ్బ తగిలింది అంటే, సార్ దెబ్బ ఇడా కాదు సార్, ఇక్కడ తగిలింది సార్ అని చెప్పి. అయినా మేము వ్యతిరేకించిన ఏది చేసినా ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన చేయాల్సిన పని చేసేసాడు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఎప్పుడు చెప్పలేదు నేను. మీకు కావాలంటే ఆయనకు అడగండి. నన్ను మళ్ళీ కిందికి పిలిపించాడు కార్ దగ్గరికి, కూర్చో శ్రీనివాసరెడ్డి సెక్రటరీ పోదామంటే నేను రాను సార్ అని చెప్పిన, దండం పెట్టిన. సారీ నీకు దెబ్బ తగిలింది అంటే, దెబ్బ ఇక్కడ కాదు సార్, ఇక్కడ తగిలింది చెప్పిన. దయచేసి ఆనాడు ముఖ్యమంత్రుల యొక్క పనితీరు పట్టి ఆధారపడుతుంది అధ్యక్ష. ప్రభుత్వ పరిస్థితి ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుని బట్టి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇవాళ చంద్రశేఖరరావు గారి యొక్క పనితీరు దేశ విదేశాలు మెచ్చుకుంటారు అధ్యక్ష, ప్రపంచం మెచ్చుకుంటారు అధ్యక్ష. వారి నాయకత్వం కింద పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం అధ్యక్ష. ఆనాడు పరిస్థితులు వేరు, ఆనాడు పనితీరు వేరు, ఆనాడు ప్రభుత్వాలు వేరు. మేమందరం మంత్రులు ఉన్నామంటే ఈ ఎగ్జాంపుల్ రాలేదు అధ్యక్ష. నేను వద్దని మొరబెట్టుకున్నా, ఇంటి దగ్గర దండం పెట్టినా లాస్ట్ నిమిషంలో, అయినా మానుకోలేదు అధ్యక్ష.